వైసీపీ ఎత్తుకు టీడీపీ పై ఎత్తు వేసిందా? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేసిన వ్యూహం విఫలమైందా? అధికార పార్టీ ట్రాప్లో వంశీ ఇరుక్కున్నారా? తాజా ఎపిసోడ్పై తెలుగు తమ్ముళ్లు ఏమంటున్నారు? గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు తెలివిగా ట్యాకిల్ చేశారు. ఈ కేసులో 82 మందిని నిందితులుగా చేర్చి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. మరికొంతమందిని అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో వంశీ అనుచరులు అసలు ఫిర్యాదుదారుణ్ణే క్యాచ్ చేసి ఫిర్యాదును విత్డ్రా చేయించారు. దీంతో టీడీపీ వర్గాలు కంగుతిన్నాయి. ప్రభుత్వంపై టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఎవరున్నారని నిలదీశారు. దీంతో తెలుగుదేశంలో నేతలు అసలు ఏం జరిగింది అనే అంశంపై ఆరా తీసి వెంటనే ప్రతివ్యూహం రూపొందించారు. వంశీ అనుచరులు రంగప్రవేశం చేసి సత్యవర్ధన్తో ఫిర్యాదు విత్డ్రా చేయించిన వ్యవహారం చివరకు ఆయన మెడకే చుట్టుకుంది. సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేసి ఫిర్యాదు విత్డ్రా చేయించారని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగారు. సత్యవర్ధన్ ను కోర్టుకు ఎలా తీసుకొచ్చారనే అంశంపై ఆరా తీశారు. వంశీ అనుచరులే అతన్ని కారులో తీసుకొచ్చారని తేల్చారు. ఈ లోపు అసలు సత్యవర్ధన్ ఎక్కడున్నారని పోలీసులు ఎంక్వైరీ చేశారు. వైజాగ్ లో దాచిపెట్టారని సమాచారం అందింది. అక్కడికి వెళ్లి క్యాచ్ చేశారు. అతని వద్ద నుంచి వివరాలు రాబట్టారు. గత వారం రోజుల నుంచి ఏం జరిగింది అనే విషయం తెలుసుకున్నారు. వంశీ అనుచరులు కిడ్నాప్ చేయడంతోనే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గన్నవరం టీడీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదుపై పటమట స్టేషన్లో కేసు నమోదు చేశారు. వెంటనే అదనపు డీసీపీ గున్నం రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది. అక్కడ వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కూడా వంశీ హైడ్రామా సృష్టించారు. తాను బట్టలు మార్చుకుని వస్తానని లోపలికి వెళ్లి బ్లూ మీడియాకు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారని పోలీసులకు తెలిసింది. దీనిపై పోలీసులు వంశీపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టడంతో పోలీసులు వేగంగా స్పందించారు. 24 గంటల్లోనే వంశీని అరెస్టు చేశారు. వంశీ ఫలితం అనుభవిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి కొడాలి నాని సంగతేంటని ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రభుత్వం ఇంకా స్పీడ్ గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.